ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం బలంగా కోరుకుంటుందని చెప్పారు. 42% రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రకులాలు కావాలని బీసీల రిజర్వేషన్కు అడ్డుపడుతున్నారంటూ ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థలను 42% రిజర్వేషన్ ఇవ్వాలని జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. దాన్ని కోర్టులో అపీల్ చేస్తే నిన్న 4 వారాల పాటు వాయిదా వేశారు. దానికి సంబంధించి బీసీ నేత మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ కృష్ణయ్య గారు, నేను 4 వారాల పాటు వాయిదా పడింది. కోర్టు స్టే ఇవ్వడం అన్యాయము, అక్రమం. అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా స్టే ఇచ్చారు. ఎట్లిస్తారు స్టే? ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది అన్యాయం. అది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. రెండవది, 4వ రోజు ఒక రోజు ఇవ్వనని చెప్పాడు. 4వ రోజు సర్ప్రైజ్గా ఎట్లిస్తాడు? రెండవ అంశం. మూడవ అంశం, 30 మంది బీసీ సంఘాలు స్టే దీని మీద కేసేసారు. వాళ్ళు వాదన వినకుండా ఏ విధంగా స్టే చేస్తాడు? ఇవన్నీ అంశాలు చూస్తే ఇది పొలిటికల్గా ఫోర్స్ తోటి చేసినటువంటి విధంగా కనిపిస్తుంది. ఇది వెంటనే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఒక సమాజంలో బీసీలు అంటే చిన్న చూపు అయిపోయింది, లెక్కలేని తనమైంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మెడల్లో వస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. జీవో నంబర్ 9 తీసుకొచ్చారు. అది 23 నెలల పాటు కాలయాపన ఎందుకు తీసుకొచ్చారు? అదే జీవో నంబర్ 100 రోజుల్లో తీసుకొచ్చి అప్పుడు ఉండే ఈ జీవో మొదట తెస్తే అయిపోయేది. అయితే వీళ్ళు పకడ్బందీగా అసెంబ్లీలో చట్టం చేయాలి, ఆ తర్వాత ఆర్డినెన్స్ చేయాలి, పెద్ద లెవెల్ దీని మీద లీగల్గా బలంగా చేయాలని ట్రై చేసారు. వాళ్ళకి ఎక్కడ అనుకూలించలేదు. బీజేపీ పార్టీ వాళ్ళంటే జాతీయ విధానంలో వాళ్ళకు పాలసీ ఉంటుంది, అట్లా వాళ్ళు ఆ కోణంలో చూస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇదే జీవో 1 year బిఫోర్ తెచ్చింటే ఇప్పటికల్లా ఎన్నికలు అయిపోతుండే, కొట్లాట కూడా అయిపోతుండే. ఈ జీవోల ద్వారా ఇలాంటివన్నీ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అవడానికి సాధ్యం కాదని 1980లో ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలో పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసిన రిజర్వేషన్లు పెట్టాలని. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు, క్యాబినెట్లో డిస్కస్ చేయలేదు, ఎక్కడ పార్లమెంట్కి పంపలేదు. 25% రిజర్వేషన్లు ఇస్తూ మామూలుగా ఒక జీవో తీశాడు. తీస్తే దాని మీద కొందరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే స్టే ఇవ్వలేదు కోర్టు చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇచ్చే అధికారం ఉంది, ఇవ్వచ్చు అని చెప్పారు. రాజ్యాంగ సవరణ అనేది జరగకుండా, ఫార్మాట్లో వెళ్లకుండా దొడ్డిదారిన బీసీలకి మభ్యపెట్టే విధంగా ఈ బిల్లు అనేది తీసుకొచ్చారు. ఓన్లీ బీసీలు పిచ్చగల హక్కుదారులు వాళ్ళు. దొడ్డిదారిని ఏముంటుంది? మా హక్కు అది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రకారం ఇవ్వాలి. నేను బిచ్చం ఇస్తుండా, దొంగతనం ఇస్తుండా? మా హక్కు అది. ఇన్ని రోజులు అన్యాయం చేశారు. 76 ఏళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి ఎవ్వరు కూడా అడ్డు రావద్దు పద్ధతి ప్రకారం. దీనికి ఇవ్వడానికి అరే వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే మంత్రులు, అగ్రకులాల వాళ్ళే మంత్రులు, ఆస్తులు వాళ్ళే, ప్రాపర్టీ వాళ్ళదే. ఈరోజు వాళ్ళని తొక్కిపెట్టడం ఎందుకు? వాళ్ళకి నోటికాడ ముద్ద లాగడం ఏమిటిది? అర్థం ఏమిటిది? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. లేక మాకు సర్పంచులు వస్తే మీరు ముఖ్యమంత్రులు అయితే మేము అడ్డుకోలేదు, మంత్రులు అయితే మేము అడ్డుకోలేదు, కానీ మాకు సర్పంచులు వార్డు మెంబర్లు ఇస్తే మీకెందుకు? కాబట్టి ఇది అన్యాయం. దీని మీద పోరాడతాం. బీసీల రాజ్యం ఏర్పాటు చేస్తాం. అది ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ బీసీ జనాభా చాలా అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో భాగంగానే ఇప్పుడు హుటాహుటిన ఈ జీవో నంబర్ తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్నెన్ని ఆరోపిస్తాయి. దీన్ని నిష్పక్షపాతంగా చూడాలి. ఇక్కడ రిజర్వేషన్ వేస్తే బీహార్లో ఏం ఉపయోగం అవుతుంది? బీహార్ ప్రజలకు వాళ్ళు ఇవ్వాలి అక్కడ ఎన్నికల వాగ్దానం, మేము అధికారంలోకి ఇట్లా చేస్తామని. ఇక్కడ ఇస్తే బీహార్ ప్రజలకు అర్థం కాదు, వాళ్ళకు ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు ఇది ఒక ఫార్మేట్లో వెళ్లకుండా చట్టసభల్లో, పార్లమెంటు, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలి, దాని సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు డిస్కషన్ చేయాలి. ఇదేవి జరగకుండా జీవోల ద్వారా అయ్యేది. నేను చెప్పాను మీకు ఇంతకుముందే, ఇంజనీరింగ్ ఇంకా చాలా అసెంబ్లీలో చర్చ జరిగింది. బిల్లు పాస్ చేసిర్రు.
క్యాబినెట్ చర్చ జరిగింది, ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. ఈ ప్రొసీజర్లు చేయకుండా 80 ఇట్లా అంటే 80 అంటే 25 ఏళ్ళకి 45 ఏళ్ళ కింద బీసీలకు మేము రిజర్వేషన్ పెట్టిస్తే ఖాళీ ఒక జీవో తీశారు. దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. 94, 93 ఆ టైంలో అనుకుంటా జయలలిత గారు 69% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అక్కడ జరిగిన విధానం ఇక్కడ జరిగిన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ మొత్తం తీసుకెళ్ళి గవర్నమెంట్ని తీసుకెళ్ళి ఢిల్లీ అప్పుడు వాజ్పేయి. ఇక్కడ ఒకటి గమనించాలి, రాజ్యాంగము 243 ఆర్టికల్ D6లో ఏమనుంది? స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చినాక ఇంకా దానికి అడ్డం ఉంటుంది. అక్కడ వేరు, విద్యా ఉద్యోగాలది వేరది. అక్కడ జనాభా లెక్కలు లేవు, అది విద్యా ఉద్యోగాలది. రాజ్యాంగం ఏం పవర్ ఇవ్వలేదు. ఇక్కడ రాజ్యాంగం ఇచ్చింది, పవర్ ఇచ్చింది, జనాభా లెక్కలు ఉన్నాయి. దీనికి అడ్డానికి ఏముంటుంది చెప్పు? ఇది అన్నీ బలిసిన లెక్కలు, బల్పు లెక్కలు. నిన్న గవర్నమెంట్ తరపున వాదించినటువంటి లాయర్లు కరెక్ట్గా వాదించలేదనుకోవచ్చా? అంటే నేను అంత డీప్గా పోలేదు, కానీ తీర్పులన్నీ వాదించినట్టు వాదించకపోవడం ఉన్నట్టు ఉండవు. ఫ్యాక్ట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ పాలసీ అది. బీసీ జనాభాని ఎక్కువగా చూయించారు, ఎస్సీ ఎస్టీలు కరెక్ట్గా లెక్కలు లేవు అని. 56% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే జనాభా ఎక్కువ తప్పు ఉన్నాయని చెప్పొచ్చు. 56% ఉంటే 42 ఇచ్చారు. తప్పు ఎట్లు దానికి ఇది ఏం సంబంధం ఉంది దీనికి? ఇప్పుడు 56% జనాభా ఉంది, అంతకంటే ఎక్కువ ఇస్తే తప్పుడు లెక్కలు తప్పని కొట్లాడవచ్చు. 56% ఉంటే ఇచ్చిందే 42. దానిలో ఇంకా లెక్కలదేముంది? ఇంకా షెడ్యూల్లో 9లో చేర్చకుండా ఈ విధానం చేయటం. షెడ్యూల్ 9 రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 243లో. షెడ్యూల్ ఎందుకు? ఇంకా షెడ్యూల్ ఎవరికి ఎక్కడ లేదు. ఒక తమిళనాడు విషయంలో విద్యా ఉద్యోగాల దానిలోనే షెడ్యూల్ పెట్టారు. ఈ షెడ్యూల్లో పెట్టినవి కూడా అనేకం కోట్ల ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ 4 వారాల తర్వాత స్టే ఇచ్చింది కదా, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలా వెళ్తే ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించాలి, 30 మంది బీసీ సంఘాలే కూడా వినాలి. అప్పుడు తప్పనిసరి కేసు గెలుస్తుంది. ఈ జీవో ఇచ్చేటప్పుడు ధర్మం ఉంది. ఈ జీవో ఇచ్చేటప్పుడు మీలాంటి పెద్దలతో ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మేము ఇచ్చిన అడ్వైజ్ ప్రకారమే ఈ జీవో ఇచ్చారు. ఈసారి బలంగా వినిపించాలంటే మెయిన్ ఎన్ని పాయింట్లు మంచిగా రాయాలి? నేను చెప్పిన కదా, ఎన్ని పాయింట్లు అవసరం లేదు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఆపొద్దు, రాజ్యాంగంలో ఇచ్చిండ్రు, జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, దానికి అన్నీ బలంగా ఉన్నాయి. కొంతమంది బీసీ నాయకులు ఇది కంటి తుడుపు చర్యగానే భావిస్తున్నారు. మా బీసీ బిడ్డలు సర్పంచులుగా మండలాలకి పోటీ చేసేవాళ్ళు ఆస్తులు కోల్పోయే పరిస్థితి ఉంది. శుభం కోరుకుంటా. ఎట్టి పరిస్థితులు అది సాధిస్తాము, 42 పెట్టిస్తాము. ఒకవేళ వెళ్ళకపోతే అది వచ్చేదాకా బంధువులు జరుపుతాం, రస్తారోకులు చేస్తాం, ఆఫీసులు ముట్టడి చేస్తాం, ధ్వంసం చేస్తాం, కల్లోలం చేసి అయినా సాధిస్తాం. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? అదే, మీరు బలమైన అడ్వకేట్లను పెట్టి వాదించండి, కేసు గెలుస్తుంది. ఖచ్చితంగా 42% వచ్చే వరకు స్థానిక సంస్థలకు వెళ్ళకూడదు. ఇది వచ్చేదాకా రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు.